అక్రమంగా అరెస్టు చేయడమా, ప్రజాబంధ నాయకుని అరెస్టు చేయడమా, ప్రజాబంధ నాయకుని అక్రమంగా అరెస్టు చేయడమా, రౌడీలు గుండాలని పేరుతో అక్రమ అరెస్టు చేయడమా, ప్రజాబంధ నాయకుని రౌడీలు గుండాలని అరెస్టు చేయడమా, అరెస్టు జైళ్ళకు పంపించడమా, అఖిలాని సీపీఎంఎల్ ప్రజాబంధ ఖండించండి ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నిర్లక్ష్య వైఖరి. ఖండించండి ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ యొక్క వైఖరి. సునీల్ దత్ మొండి వైఖరి. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మొండి వైఖరి. సిగ్గు ప్రజల కోసం పోరాడుతున్న నాయకులను జైలుకు పంపడమా, సిగ్గు ప్రజల కోసం పోరాడుతున్న నాయకులను జైలుకు పంపడమా. ఖండించండి ఖమ్మం పోలీస్ కమిషనర్ వైఖరి. ఎత్తివేయాలి అక్రమ కేసులను వెంటనే, ఎత్తివేయాలి అక్రమ కేసులను వెంటనే. ఖండించండి ఖమ్మం పోలీస్ కమిషనర్ వైఖరిని. ఖండించండి ఖమ్మం పోలీస్ కమిషనర్ వైఖరిని. క్షమాపణ చెప్పాలి ప్రజాపంత నాయకులకు, క్షమాపణ చెప్పాలి ప్రజాపంత నాయకులకు. వర్ధిల్లాలి సీపీఎంఎల్ ప్రజాపంత, వర్ధిల్లాలి సీపీఎంఎల్ ప్రజాపంత. రచించాలి ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మొండి వైఖరి. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మొండి వైఖరి. పోరాడుతున్న ప్రజా సంఘాల నాయకులపై కేసులు పెట్టడమా, ప్రజాబంధ నాయకులపై కేసులు పెట్టడమా, ఖమ్మం పోలీస్ కమిషనర్ ప్రజాబంధ నాయకులపై కేసులు పెట్టడమా, ఖమ్మం పోలీస్ కమిషనర్ ప్రజాబంధ నాయకులపై కేసులు పెట్టడమా. పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి, పెట్టిన కేసులను వెంటనే. సిగ్గు ప్రజాబంధ నాయకులపై కేసులు పెట్టడమా. ఖమ్మం పోలీస్ కమిషనర్ మొండి వైఖరి. ఖమ్మం పోలీస్ కమిషనర్ మొండి వైఖరి. ప్రజాపంత నాయకులపై ఖమ్మం పోలీస్ కమిషనర్ మొండి వైఖరి. విడుదల చేయాలి ఖమ్మం ప్రజాపంత నాయకులను వెంటనే. ఖమ్మంలో అరెస్ట్ చేసిన ప్రజాపంత నాయకులను వెంటనే. ప్రజల కోసం పోరాడుతున్న ప్రజాపంత నాయకులపై అక్రమ కేసులు పెట్టడమా, సిగ్గు ప్రజాపంత నాయకులపై అక్రమ కేసులు పెట్టడమా. పోలీస్ కమిషనర్ వైఖరి. రచించాలి ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వైఖరి. 3 విప్లవ కమ్యూనిస్టు పార్టీల ఐక్యత కోసం ఖమ్మం జిల్లాలో మార్చిలో జరుగుతున్నటువంటి ఐక్యత మహాసభల సందర్భంగా ఖమ్మం పట్టణంలో టౌన్లో గోడ రాతలు కానీ దాని కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సిపిఎంఎల్ మాస్లెట్ ప్రజాపంత నాయకులపై ఖమ్మం సిపి గారు అక్రమ కేసులు, రౌడీ కేసులు బనాయించి జైలుకు పంపించడం జరిగింది. ఇది చాలా అన్యాయమైనటువంటిది, దుర్మార్గమైనటువంటిది. ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకులను, కార్యకర్తలను అనవసరంగా అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఎంఎల్ ప్రజాపంత నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్టు చేసినటువంటి ప్రజాపంత నాయకులందరినీ కూడా బేషరతుగా వెంటనే విడుదల చేయాలని, అక్రమ కేసులను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ నాయకులను ప్రధానంగా ప్రజారంగంలో పనిచేసి కార్మికుల, ఉద్యోగుల, వ్యవసాయకారులు పనిచేస్తున్న ప్రజానాయకులు, అట్లాగే తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో చురుకుగా పాని తెలంగాణ సాధన కారకులైన ప్రజానాయకులు, అట్లాగే కేసీఆర్ మొండి వైఖరికి, కేసీఆర్ నిరకుశ వైఖరికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక వాతావరణం రావాలని ఉద్యమాల్లో పాల్గొన్న నాయకులైన సిపిఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ ఖమ్మం నాయకులపై ఖమ్మం సిపి రౌడీ షీటర్ లాంటి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించాడు. దీన్ని సిపిఎంఎల్ ప్రజాపంత నిజామాబాద్ డివిజన్గా మేము ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అక్రమ కేసులు ఎత్తివేసి ప్రజానాయకులైన నాయకులను వెంటనే జైలు నుండి విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.